మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పైన సంచలన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. తను ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అయినప్పటికీ ఒక రకంగా చెప్పాలంటే హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే ఇట్లాంటి నిజాయితీ పరమైనటువంటి ఎమ్మెల్యేలు, నిజాయితీ పరుడైనటువంటి ఎమ్మెల్యేలు చాలా తక్కువ. చేసిన తప్పుని జనాల లోపల అవును మేము తప్పు చేసినామని చెప్పేసి బరాబర్ ఒప్పుకుండు. సో ఆయన ఏమన్నాడు అనేది ఒకసారి చూద్దాము. అంటే 2 సార్లు కలిపి 12,000. దానిలో కూడా కొంచెం దుంకి పుట్టాం. ఎట్లా అంటే 7,500 ఇస్తామని చెప్పినాం, అవునా? కానీ ఇక చేస్తే మీకు ఏం చెప్పాలి? ఉన్నది చెప్పిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్ల రైతు బంధు మీకు తెలుసు, రైతు భరోసా పేరు మార్చింది. రైతు భరోసా కూడా గవర్నమెంట్ రాగానే ఎమ్మటే ఇచ్చిందా? మధ్యన మాత్రం ఒకసారి డుంగి కొట్టింది. ఒకడే తిడుతారు జనం, లేకపోతే ఒకడే తిడుతున్నారు. కేసీఆర్ బాగుండేది ఇస్తున్నారు. సో ఆయన ఏమన్నాడంటే 15,000 రూపాయలు ఇస్తామన్నాం, అందుట్లో ఇప్పుడు కేవలం 12,000 రూపాయలే మాత్రమే ఇస్తున్నాము. అంటే ఒక విడతకి 6,000, మరో విడతకి 6,000, 12 రూపాయలు మాత్రమే ఇస్తున్నాం. సో అక్కడ 1,500 కూడా మేము కోత విధించినాము. దానికి రీజన్ ఏంటంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి బాగలేదు అని చెప్పేసి. తర్వాత ఇప్పటికి రావాల్సింది, యాక్చువల్గా మనకు రావాల్సింది 2 టర్ములు, అంటే దాదాపు ఎకరాకి సరే వాళ్ళు ఇచ్చినటువంటి 12,000 రూపాయలే అనుకుందాం. ఆర్థిక పరిస్థితి బాగాలేదు, 12,000 రూపాయలు ఇచ్చారు. ఆ 12,000 రూపాయలు కూడా ఇవ్వలేదు కదా, 2 సార్లు మిస్ చేయడం అనేది జరిగింది. అది ఎలక్షన్స్ కి ముందు రావాల్సినటువంటి రైతు బంధు ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంగా జనవరిలో వేయడం అనేది జరిగింది. జనవరి ఫిబ్రవరి వరకు వేశారు. మెల్లమెల్లగా 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్న వారికి మెల్లమెల్లగా వేయడం అనేది జరిగింది. సో అది కూడా చాలా నిజాయితీగా ఒప్పుకున్నాడు. అబ్బా నిజంగా రాజగోపాల్ రెడ్డి గారు మీలాంటి హానెస్ట్ ఎమ్మెల్యే ప్రతి నియోజకవర్గంలో ఉండాలి. ఒకవేళ తప్పు చేసినా కూడా ప్రజల ముందు అంత ధైర్యంగా ఒప్పుకునే శక్తి సామర్థ్యాలు కూడా కావాలి. తర్వాత ఇంకో మాట అన్నడం ఏంటంటే ఆసక్తికరమైన మాట, కేసీఆర్ పాలననే బాగుంది అని ఇంకా జనాలు అనుకుంటున్నారు అని చెప్పేసి తను డైరెక్ట్ గా మాట్లాడడం అనేది జరిగింది. దానికి కూడా కింది నుంచి ప్రజలు అవును నిజంగా కేసీఆర్ పాలన బాగుంది అని చెప్పేసి కూడా ఆ విషయం కూడా ప్రజలు ఒప్పుకోవడం అనేది జరిగింది. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపుగా సంవత్సరం అయినప్పటికీ కేసీఆర్ పాలన బాగుండే అనే ఒక విషయాన్ని కూడా ఆయన ఎన్నో సందర్భంలో కేసీఆర్ పైన పోరాడుతా, కేసీఆర్ ని లోపల వేస్తా, కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెడతా, అందుకని నేను హోంమంత్రి కావాలని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది. అదే విషయంలో ఆ మధ్యకాలంలో కాంగ్రెస్ వదిలి భారతీయ జనతా పార్టీలోకి కూడా వెళ్ళారు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది జరిగింది. అయినప్పటికీ తను ఎమ్మెల్యే అయినప్పుడు కూడా మొదటి మాట ఏమన్నాడు అంటే డెఫినెట్ గా నేను కేసీఆర్ ని జైల్లో వేస్తా అని చెప్పేసి. అయితే ఇంతమంది జనాల లోపల కూడా కేసీఆర్ పాలనే బాగుండే అని చెప్పేసి కూడా తను నిజంగా ఒక నిజాన్ని ఒప్పుకున్నాడు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఆయన కొన్ని విషయాల్లో మరి అంటే రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మరి గవర్నమెంట్ కి ఏమైనా ఎఫెక్ట్ అంటే దాన్ని ఇప్పుడేం చెప్పలేము. ఎందుకంటే గ్రామ సభల్లో నిజంగా మమ్మల్ని తిడుతున్నారు అండ్ సరిగ్గా గ్రామ సభలు అవ్వట్లేదు, దానికి సంబంధించి కూడా ఒక షెడ్యూల్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ముందు జాగ్రత్తలు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా తను చాలా హానెస్ట్ గా చెప్పడం అనేది జరిగింది. సో మరి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మరి రేవంత్ రెడ్డికి కొత్త తలనొప్పులు తెచ్చి పెడతాయా? కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా సంవత్సరం నుంచి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేదని చెప్పేసి అనుకోవచ్చా? ఆయన కేవలం ఆర్థిక అంటే ఆర్థిక కోణంలో మాత్రమే చూపించి మిగతా పథకాలు ఎగ్గొట్టే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అనేది ఒక రకంగా చెప్పాలంటే హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే ఇట్లాంటి నిజాయితీ పరమైనటువంటి ఎమ్మెల్యేలు, నిజాయితీ పరుడైనటువంటి ఎమ్మెల్యేలు చాలా తక్కువ. చేసిన తప్పుని జనాల లోపల అవును మేము తప్పు చేసినామని చెప్పేసి బరాబర్ ఒప్పుకుండు. సో ఆయన ఏమన్నాడు అనేది ఒకసారి చూద్దాము. 6,000 ఒకసారి, అంటే 2 సార్లు కలిపి 12,000. దానిలో కూడా కొంచెం దుంకి పుట్టాం. ఎట్లా అంటే 7,500 ఇస్తామని చెప్పినాం, అవునా? కానీ ఇక చేస్తే మీకు ఏం చెప్పాలి? ఉన్నది చెప్పిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్ల రైతు బంధు మీకు తెలుసు, రైతు భరోసా పేరు మార్చింది. రైతు భరోసా కూడా గవర్నమెంట్ రాగానే ఎమ్మటే ఇచ్చిందా? మధ్యన మాత్రం ఒకసారి డుంగి కొట్టింది. ఒకడే తిడుతారు జనం, లేకపోతే ఒకడే తిడుతున్నారు. కేసీఆర్ బాగుండేది ఇస్తున్నారు. సో ఆయన ఏమన్నాడంటే
15,000 రూపాయలు ఇస్తామన్నాం. అందుట్లో ఇప్పుడు కేవలం 12,000 రూపాయలే మాత్రమే ఇస్తున్నాము. అంటే ఒక విడతకి 6,000, మరో విడతకి 6,000, 12 రూపాయలు మాత్రమే ఇస్తున్నాం. సో అక్కడ 1500 కూడా మేము కోత విధించినాము. దానికి రీజన్ ఏంటంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి బాగలేదు అని చెప్పేసి. తర్వాత ఇప్పటికి రావాల్సింది, యాక్చువల్గా మనకు రావాల్సింది 2 టర్ములు, అంటే దాదాపు ఎకరాకి సరే వాళ్ళు ఇచ్చినటువంటి 12,000 రూపాయలే అనుకుందాం. ఆర్థిక పరిస్థితి బాగాలేదు, 12,000 రూపాయలు ఇచ్చారు. ఆ 12,000 రూపాయలు కూడా ఇవ్వలేదు కదా, 2 సార్లు మిస్ చేయడం అనేది జరిగింది. అది ఎలక్షన్స్ కి ముందు రావాల్సినటువంటి రైతు బంధు ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంగా జనవరిలో వేయడం అనేది జరిగింది. జనవరి ఫిబ్రవరి వరకు వేశారు మెల్లమెల్లగా. 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్న వారికి మెల్లమెల్లగా వేయడం అనేది జరిగింది. సో అది కూడా చాలా నిజాయితీగా ఒప్పుకున్నాడు. అబ్బా నిజంగా రాజగోపాల్ రెడ్డి గారు మీలాంటి హానెస్ట్ ఎమ్మెల్యే ప్రతి నియోజకవర్గంలో ఉండాలి. ఒకవేళ తప్పు చేసినా కూడా ప్రజల ముందు అంత ధైర్యంగా ఒప్పుకునే శక్తి సామర్థ్యాలు కూడా కావాలి. తర్వాత ఇంకో మాట అనడం ఏంటంటే ఆసక్తికరమైన మాట, కేసీఆర్ పాలననే బాగుంది అని ఇంకా జనాలు అనుకుంటున్నారు అని చెప్పేసి తను డైరెక్ట్ గా మాట్లాడడం అనేది జరిగింది. దానికి కూడా కింది నుంచి ప్రజలు అవును నిజంగా కేసీఆర్ పాలన బాగుంది అని చెప్పేసి కూడా ఆ విషయం కూడా ప్రజలు ఒప్పుకోవడం అనేది జరిగింది. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపుగా సంవత్సరం అయినప్పటికీ కేసీఆర్ పాలన బాగుండే అనే ఒక విషయాన్ని కూడా ఆయన ఎన్నో సందర్భంలో కేసీఆర్ పైన పోరాడుతా, కేసీఆర్ ని లోపల వేస్తా, కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెడతా, అందుకని నేను హోంమంత్రి కావాలని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది. అదే విషయంలో ఆ మధ్య కాలంలో కాంగ్రెస్ వదిలి భారతీయ జనతా పార్టీలోకి కూడా వెళ్ళారు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది జరిగింది. అయినప్పటికీ తను ఎమ్మెల్యే అయినప్పుడు కూడా మొదటి మాట ఏమన్నాడు అంటే డెఫినెట్ గా నేను కేసీఆర్ ని జైల్లో వేస్తా అని చెప్పేసి. అయితే ఇంతమంది జనాల లోపల కూడా కేసీఆర్ పాలనే బాగుండే అని చెప్పేసి కూడా తను నిజంగా ఒక నిజాన్ని ఒప్పుకున్నాడు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఆయన కొన్ని విషయాల్లో మరి అంటే రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మరి గవర్నమెంట్ కి ఏమైనా ఎఫెక్ట్ అంటే దాన్ని ఇప్పుడేం చెప్పలేము. ఎందుకంటే గ్రామ సభల్లో నిజంగా మమ్మల్ని తిడుతున్నారు అండ్ సరిగ్గా గ్రామ సభలు అవ్వట్లేదు, దానికి సంబంధించి కూడా ఒక షెడ్యూల్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ముందు జాగ్రత్తలు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా తను చాలా హానెస్ట్ గా చెప్పడం అనేది జరిగింది. సో మరి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మరి రేవంత్ రెడ్డికి కొత్త తలనొప్పులు తెచ్చి పెడతాయా? కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా సంవత్సరం నుంచి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేదని చెప్పేసి అనుకోవచ్చా? అండ్ కేవలం ఆర్థిక అంటే ఆర్థిక కోణంలో మాత్రమే చూపించి మిగతా పథకాలు ఎగ్గొట్టే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వాక్యాల్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు అనేది కూడా మీ అభిప్రాయాలు తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.